అందరికీ షలోం. ఇప్పుడు గుడారాల పండుగ ఎందుకు చేస్తున్నారో కూడా వారికి తెలియదు. అందుకే అలాంటి వారి గురించి తండ్రి ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనం చూద్దాం. యెషయా 56:10 వారి కాపర్లు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొనివారు. అంటే ఇక్కడ కాపర్లని దేంతో పోలుస్తున్నారు? గుడ్డివారంట. అంటే వీళ్ళకేమీ తెలీదు, వాక్యం తెలీదు. వారు తెలివిలేనివారు, వారందరూ మూగ కుక్కలు. ఎందుకంటే చెప్పినా కానీ వారు వినరు, వాక్యం చెప్పడం రాదు. మొరగలేరు, కలవరించుచు పండుకొనివారు, నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. అంటే వీళ్ళు ఎంతసేపు గొప్పలో పొగుడుకోవడం, వాళ్ళు చికెన్ పెట్టారు, వీళ్ళు మటన్ పెట్టారు, ఇంక ఇదే తిండి మీదే ఉంటది తప్ప సరైన వాక్యం వారు చెప్పలేరు. ఈ కాపర్లు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. అంటే ఏ వాక్యం కూడా వారికి తెలీదు, వాళ్ళ సొంత బోధ మాత్రమే చెప్పుకుంటారు. ఆడు పెద్ద పాస్టర్ అవునండి, చిన్న పాస్టర్ అవునండి, వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. అంటే వాళ్ళంతా కూడా వాళ్ళకి ఏది తెలిస్తే అది మాత్రమే చెప్తారు. ఎందుకంటే తండ్రి చెప్పిన ఉద్దేశాన్ని పక్కన పెడతారు. వీళ్ళకి ఏం అర్థమైందో, వీళ్ళకి ఏం తెలుసో అది మాత్రమే చెప్తారు. అంటే వాక్యానికి సరైన అర్థం చెప్పరు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. అంటే మా పాస్టరు మంచోడు, లేకపోతే ఆ పాస్టర్ మంచోడు, ఈ పాస్టర్ మంచోడు అని ఉందా? అందరూను ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. అంటే అందరూ కూడా ఏం చేస్తున్నారు ఆలోచించుకోండి. ఇంకా చూడండి ఈ పాస్టర్ల గురించి ఏం చెప్తున్నారు. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. అంటే మాకు చికెన్ వద్దు, మాకు మటనే వండి పెట్టండి అంటారు. కొన్ని రూల్స్ పెడతా ఉంటారు. వాళ్ళకి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఛార్జీలు ఇచ్చి పంపాలి, కానుకలు ఇచ్చి పంపాలి, మళ్ళీ వాళ్ళకి మటన్తో పెట్టాలంట. అవన్నీ రూల్స్ వాళ్ళకి. అంటే మరి యేసుక్రీస్తు గాని 12 మంది శిష్యులు కానీ పౌలు కానీ ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు ఇవన్నీ సన్మానాలు జరిగినాయి వాళ్ళకే. ఆలోచించండి, ఎన్ని శ్రమలు పడి ఉపవాసాలు ఉండి జాగరణ, అంటే నిద్రపోవడానికి కూడా లేకుండా వాళ్ళు ఈ సువార్త చేశారు. కానీ వీళ్ళకి ఇప్పుడు ఉన్న పాస్టర్లకి ఏం కావాలి? ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. నాశనమే వారి అంతము. అలాంటి వారికి ఏంటి నాశనం? వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. అంటే వీళ్ళకి అసలు వాక్యం తెలీదు. వాళ్ళు సిగ్గుపడాల్సిన సంగతులను కూడా గొప్పగా చెప్పుకుంటారంట. అంటే ఆ పాస్టర్ ఈ పాస్టర్ అనే తేడా లేదు, అందరూ స్వప్రయోజనమే విచారించుకుంటున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, సరైన విధానంలో మనం నడుచుకోవాలి. మనం నమ్మాల్సింది పాస్టర్ కాదు, వాక్యాన్ని నమ్మండి. లూకాసు వార్త 6:39 మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా అడుగుతున్నాడు. ఇప్పుడు పాస్టరే గుడ్డోడు, ఇప్పుడు అక్కడికి వెళ్ళే వాళ్ళంతా కూడా ఏమవుతారు ఆలోచించండి. ఇప్పుడు ఆయనే గుడ్డోడైతే వీళ్ళకి ఏమన్నా దారి చూపగలడా? వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తారు? వారిద్దరును గుంట్లో పడుదురు. కాబట్టి ఆలోచించండి, వీళ్ళు సరైన వాక్యం చెప్తున్నారా లేదా, తండ్రి యొక్క జ్ఞానానికి సరిపోయిందా లేదా అని ఆలోచించుకోండి. ఫిలిప్పి 3:2 కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? కుక్క అంటే ఎవరో కాపర్లు అని చెప్పాం కదా ముందు. ఇక్కడ చూడండి, ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలంట? విశ్వాసుల విషయంలో కాదు, కుక్కల విషయంలో. అంటే కాపర్ల విషయంలో. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. అంటే వీళ్ళ దుష్టులు అనమాట. పనివారే, పాస్టరే, కానీ దుష్టుడు. ఈ చేదనను ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. అంటే ఈ బైబిలే పట్టుకుంటారు, ఈ బోధే చేస్తారు, కానీ దుష్టుడు. కాబట్టి వాళ్ళ విషయంలోనే మీరు జాగ్రత్తగా ఉండండి అని కూడా ఇక్కడ చెప్తున్నారు. మత్తయి సువార్త 7:6 పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. చూడండి, ఎవరికి పెట్టొద్దు అంటున్నారు? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. అంటే సరైన వాక్యాలు తీసుకెళ్లి పాస్టర్ల దగ్గర చెప్పకండి. ఎందుకంటే మీరు సరైన రైట్ వే తెలుసుకున్నారనుకో, మీ పాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పారనుకో, వాళ్ళు వినరు. ఏం చేస్తారో చూడండి. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. ఇప్పుడు పాస్టర్ అనేవాడు వింటాడా? వినడు. ఎందుకంటే వాళ్ళకి రైట్ తెలుసా అంటే తెలీదు. వాళ్ళ హృదయంలో ఏం పడుతుందో, పెద్ద పాస్టరే అనుకోండి, చిన్న పాస్టర్ అనుకోండి, ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఏది నచ్చితే అది చెప్పేస్తారంతే. దాని అర్థం తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి చెప్పేస్తారు. ఎందుకంటే తెలియదు అని చెప్పరు వాళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే పరిశుద్ధమైనది అంటే ఇప్పుడు మీరు అసలైన విషయాలు తెలుసుకున్నా అది తీసుకెళ్లి పాస్టర్తో చెప్పకండి అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మీ మీద పడి కాళ్ళతో తొక్కివేసి మిమ్మల్ని చీల్చివేస్తారంట. ఇవన్నీ ఎవరి గురించి చెప్తున్నారు? ఇవన్నీ కూడా ముందే రాయబడి ఉన్నాయి.
అబద్ధ ప్రవక్తలు వచ్చేస్తారు. రాలేదు. ఎప్పుడో పౌలు సమయం నుంచే అప్పటి నుంచే ఉన్నారు. లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఎప్పుడు వెళ్ళారు? అప్పటి నుంచే ఉన్నారు. మొత్తం ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధ ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే 4 ముక్కలు నేర్చుకుంటాడు. ఉద్యోగం లేకపోతే పాస్టర్ పని. ఏమీ రాదు. పొట్ట కోసం పని చేసుకునేవాడు బైబిల్ పట్టుకుని వెళ్ళి బోధ చేసేస్తాడు. మీకు రైట్ ఉందా? మీకు ఈ విషయాలన్నీ తెలుసా? దీంట్లో ఎన్నో మర్మాలు ఉన్నాయి. తండ్రి యొక్క జ్ఞానం ఉంటే తప్ప అందరికీ అర్థం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించండి. ప్రకటన 22వ అధ్యాయము 15వ వచనము. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుందురు. అంటే ఇప్పుడు నరకంలో ఉండేది ఎవరో? కుక్కలు. అంటే ఫస్ట్ ప్లేస్లో ఎవరు? వీళ్ళే పాస్టర్లు, తర్వాత మాంత్రికులు, తర్వాత వ్యభిచారులు, తర్వాత నరహంతకులు, తర్వాత విగ్రహారాధికులు, తర్వాత అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట ఉంటారు. ఇప్పుడు ఆలోచించండి, మనం ఎవరిని వెంబడించాలి? కాబట్టి ప్రతి ఒక్కడు పాస్టరే. పొట్ట పని చేసుకునేవాడు, అయ్యి బాగు చేసుకునేవాడు పాస్టరే. అందరూ పాస్టర్లే. 4 ముక్కలు నేర్చుకున్నవాడు, ఆ బైబిల్ ఏమి తెలియనోడు పాస్టరే. అందుకే ఫస్ట్ పాస్టర్ కుటుంబమే నరకంలో ఉంటారు. ఎందుకంటే అనేక జనుల్ని ఆయన యొక్క మార్గంలో నుంచి తప్పించి చెడు మార్గంలోకి నడిపించేది ఎవరు అంటే పాస్టరే. కాబట్టి వాళ్ళ కుటుంబానికే 2 అంతల శిక్ష ఉంటుంది. కాబట్టి ఎవరో కూడా తోరాని బోధించడానికి, తోరా గురించి తోరాని ఎత్తి మాట్లాడడం అనేది చాలా తప్పు. దీనికోసం ట్రైనింగ్ అవ్వాలి, ప్రతి విషయం తెలియాలి, అప్పుడే మాట్లాడాలి. మీకు ఎవరిచ్చారు రైట్? ప్రతి ఒక్కరితోనూ మాట్లాడేస్తున్నాడు దేవుడు. ప్రవక్తలతో మాట్లాడతాడు ఆయన. కాబట్టి పొట్ట పని కోసం జీవించేవాళ్ళు మీ పొట్ట పనులు చేసుకుని జీవించండి. తోర ఎత్తి మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు హోసన్నా మినిస్ట్రీకి ఎంతమంది వెళ్తున్నారు? ఎంత జనం వెళ్తున్నారు? కానీ అది తప్ప రైటా? 7వ నెలలో 15వ తారీఖున గుడారాల పండుగ చేయమని ఆయన మోషేతో చెప్పాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని ఎందుకు? ఐగుప్తు నుంచి వారిని బయటకు తీసుకొచ్చాడు కాబట్టి వారిని కీర్తి మేఘాల క్రింద వారిని నడిపించి ఈ యొక్క గుడారాల్లో మీరు 7 రోజులు నివసించాలి అని ఆ ఇజ్రాయేల్ ప్రజలకి అక్కడ ఆజ్ఞాపించడం అనేది జరిగింది. ఇది ఏటేటా ప్రతి సంవత్సరం కూడా 7వ నెలలో 15వ తారీఖున ఈ గుడారాల పండుగ ఇశ్రాయేలీలు ఆచరిస్తారు. ఏ తారీఖో తెలియదు మీకు, అది ఏ నెలో తెలియదు. గుడారాల పండుగ చేసేస్తున్నారు. ఏంటి ఇదంతానంటే డబ్బు కోసం జనాన్ని పోగేసుకోవడం. ఆ పాస్టర్కే ఏమీ తెలీదు, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి ఏమీ తెలియదు. మనం నమ్మాల్సింది పాస్టర్ని కాదు, ఎవరిని కలిపినా బాబోయ్ మా పాస్టర్ గారు ఎంత గొప్పోడు, ఎంత బాగా చెప్పేస్తాడు. పాస్టర్ గొప్ప తప్ప తండ్రి యొక్క గొప్పతనాన్ని చెప్పరు. దేవుడు ఇంత గొప్పోడు అని చెప్పరు. మా పాస్టర్కి ఇన్ని సంఘాలు ఉన్నాయి, 100 సంఘాలు ఉన్నాయి, 50 సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలు ఉన్నా ఆ సంఘాల్లో వాళ్ళు నరకానికే పోతారు, ఆ పాస్టర్ నరకానికే పోతాడు. ఎందుకంటే సరైన క్రమంలో నడిపించకపోయినా, సరైన విషయాలు తెలియచేయకపోయినా. ఎందుకంటే అతనికే తెలియదు, మీకేం తెలియజేస్తాడు? కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించి సరైనటువంటి విధానంలో నడుచుకోండి. అప్పుడే తండ్రికి మీకు సంబంధం ఉంటుంది. అందరికీ షలోమ్.